హే ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్ దుర్గా కిచెన్. ఇవాళ మన ఇంట్లో సింపుల్గా టేస్టీగా ఉండే బంగాళదుంప కుర్మా తయారు చేద్దాం. సాఫ్ట్ పొటాటో పీసెస్కి మసాలా బాగా పట్టేసి సూపర్గా ఉంటుంది. మరి లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేద్దాం. ముందుగా 3 ఆనియన్స్ అయితే తీసుకుని వాటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేనైతే ఒక పెద్ద సైజు టమాటో తీసుకున్నాను, వాటిని కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి 4 లేక 5 తీసుకుని సన్నగా స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి. 4 పొటాటోస్ తీసుకుని వాటిని మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. పొటాటోస్ని వాటర్లో ఎందుకు యాడ్ చేశానంటే మనం వంట చేసేటప్పుడు త్వరగా కుక్ అవుతాయి కాబట్టి. ఒక కడాయి తీసుకుని దాంట్లో 3 లేక 4 స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక దాంట్లో 2 లవంగ మొగ్గలు, ఒక దాల్చిన చెక్క, ఒక ఇలాచీ యాడ్ చేసుకుని 2 సెకండ్స్ అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి. 2 సెకండ్స్ తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకుని 2 మినిట్స్ వరకు గరిటె పెట్టి ఇలా కలుపుతూ ఉండాలి. ఆనియన్స్ మగ్గుతున్నప్పుడే దానిలో పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కరివేపాకునైతే యాడ్ చేసుకుందాము. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు యాడ్ చేసుకుందాం. దానిలో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి టమాటా మగ్గేంత వరకు కాసేపు రెస్ట్ ఇవ్వాలి. చూస్తున్నారు కదా టమాటా అయితే ఎంత సాఫ్ట్గా మగ్గిందో. ఇప్పుడు మనం దీనిలో 3 స్పూన్స్ పెరుగు అయితే యాడ్ చేసుకుందాము. పెరుగుని యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ లోలో పెట్టి గరిటె పెట్టి మంచిగా కలుపుతూ ఉండాలి. ఫ్లేమ్ హైలో ఉండడం వల్ల పెరుగు అనేది ఇరిగిపోయి గడ్డల కింద కనిపిస్తుంది. ఇప్పుడు దీనిలో 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకుని గరిటె పెట్టి బాగా మిక్స్ చేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఈ గ్రేవీని అయితే మనం కాసేపు వదిలేయాలి. చూస్తున్నారు కదా ఆయిల్ అయితే ఎలా పైకి తేలిందో, ఇలా అయితే రావాలి. ఇప్పుడు దీనిలో మీడియం సైజులో కట్ చేసుకున్న పొటాటోస్ యాడ్ చేసుకుని మీ టేస్ట్కి సరిపడంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేశాక మనం వేసుకున్న సాల్ట్, ఈ మసాలా ఫ్లేవర్స్ అన్నీ పొటాటో పీసెస్కి పట్టేలాగా 5 మినిట్స్ వరకు అయితే మనం మూత పెట్టి రెస్ట్ ఇచ్చుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఈ గ్లాస్తో వాటర్ తీసుకున్నాను. నేను తీసుకున్న కొలతకి సరిపోతుంది. ఒకసారి గరిటె పెట్టి బాగా మిక్స్ చేసి గ్రేవీ చిక్కబడేంత వరకు రెస్ట్ ఇచ్చుకుందాం. మధ్యలో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకుని గ్రేవీ ఇంకా చిక్కబడేంత వరకు 8 to 10 మినిట్స్ అయితే వదిలేయాలి. వావ్ ఫుడ్ లవర్స్, చాలా ఈజీగా మన బంగాళదుంప కుర్మా రెడీ అయ్యింది. రైస్తో అయినా చపాతీతో అయినా సూపర్ కాంబో. మీకు వీడియో నచ్చితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ టేస్టీ రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.